చేవేలలో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడదాం. బట్ దానికన్నా ఇంపార్టెంట్ గా నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. భారతదేశం ఒక డెమోక్రసీ కదా, డిక్టేటర్షిప్ కాదు, ఇది డెమోక్రసీ. మరి ఇలాంటి డెమోక్రసీలో ప్రభుత్వ బస్సు ఎక్కి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి నేను వెళ్దాం అనుకుంటే బస్సు ఎక్కి టికెట్ కొనుక్కొని ఉద్యోగానికి కాలేజ్కి వెళ్తుంటే ఎదురుగా టిప్పర్ లారీ వచ్చి కొట్టేసి దాని లోపల ఉండే కంకర్ లోపల పడిపోయి ఆ కంకర్ లో మునిగిపోయి ఊపిరాడక చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబాలు డెమోక్రసీలో అరిచేతిని ఆకాశానికి చూపించి అర్థించడం కాకుండా ఇంకేమైనా చేయగలుగుతాయా? ఈ బస్ యాక్సిడెంట్ కన్నా మనం మాట్లాడాల్సిన పాయింట్ ఇది. మనకుండే రైట్స్ ఏంటి, అక్కడ జరిగిన తప్పేంటి, ప్రతి ఒక్క పాయింట్ ని వీడియోలో మీ ముందు పెడతాం. ఇవాళ నేను కొంచెం ఓపెన్ గా మాట్లాడదాం అనుకుంటున్నా. భావోద్వేగానికి గురే ఏదైనా ఒక మాట కొంచెం అటు ఇటు వచ్చినా నన్ను కొంచెం క్షమించండి. చేవేలలో జరిగిన సంఘటన గురించి మనందరం విన్నాం కదా. టిప్పర్ లారీ వెళ్ళి బస్సును గుద్దింది, ఆ బస్సులో ఉన్న 24 మంది చనిపోయారు. Very unfortunate, and we feel sorry for families who love their loved ones and the near ones. It is an accident which shouldn't have happened. లిటరల్లీ కర్నూలు సంఘటన జరిగి 10 రోజులు కూడా జరగలేదు, 10 రోజులు కూడా అవ్వలేదు. లిటరల్లీ ఆ వీడియో చేసినప్పుడు నేను ఏవేవైతే పాయింట్స్ చెప్పానో అవి ఇక్కడ కూడా అప్లికబుల్ అవ్వడం చాలా బాధాకరం. ఇక్కడ జరిగింది నెగ్లిజెన్స్ కాదు, క్రిమినల్ నెగ్లిజెన్స్. ఆన్ ది అవుట్ సైడ్ ఈ రెండు సంఘటనలు వేరువేరుగా మీకు కనబడొచ్చు, కానీ మన ప్రభుత్వాల్లో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, లెథార్జీ అని సలే ఏముందిలే అని లోపల మనం అనుకుంటాం కదా. ఆ లోపల థాట్ ఇవాళ 25 ప్రాణాలు తీసింది. ఇవాళ ఒక తండ్రి హాస్పిటల్ బయట నిలబడి నా బిడ్డని అఖిల అమ్మాయి పేరు లక్షల పోస్ట్ చదివించి నేను పంపిస్తుంటే ఇవాళ ఆ బిడ్డకి ఇలా అయిపోయింది, దాని కారణం ఎవరని చెప్పి అని 3 లీడర్ల పేర్లు చెప్పారండి. నేను చెప్తున్న మాటలు కదా, ఆయన మాట్లాడిన మాట ఇది. ఎంబీఏ చేస్తున్నది, లక్షల రూపాయలు పెట్టి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మేము చదివిస్తున్నాం. ఈ దానికి వాళ్ళే బాధ్యులు ముగ్గురు. సబితా ఇంద్రారెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, యాదయ్య గారు. అండ్ ఈ ముగ్గురు మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ ముగ్గురు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు. అటు బోత్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నేను పొలిటికల్ టార్గెటింగ్ చేద్దాం అనుకోవట్లేదు, కానీ క్రిమినల్ నెగ్లిజెన్స్ పార్టీల నుంచి కాదు, రాజకీయం నుంచి వస్తుందని మనకి ఇవాళ అర్థమవుతుంది. 4 లేన్ హైవేగా ఉండాల్సిన రోడ్డు, టిప్పర్ లారీలు, ఈ ఆర్టీసీ బస్సులు వెళ్లే రోడ్డు కనీసం డివైడర్ కూడా లేకుండా ఉండే ఒక సింగిల్ రోడ్డు కింద ఎందుకు అయింది? ఇవాళ జనాల గుండెల్లో ఉండే ఆవేదన అదే. ఆ టిప్పర్ లారీ ఎవరిది? ఆ డ్రైవర్ ఎలా నడిపాడు? పాట్ హోల్ ఉందా? నిద్రపోతున్నాడా? లేదా పక్కన ఏదైనా బైక్ ఓవర్ స్పీడింగ్ చేస్తుంటే జరిగిందా అనే విషయాల మీద కాకుండా NH 163 మీద పడింది. 2018లో క్లియరెన్స్ వచ్చినా కూడా ఇవాటికి ఆ రోడ్డు ఎందుకు లేదు అని ఒక సగటు వ్యక్తి ఆలోచిస్తాడు కదా. అందుకని యాక్సిడెంట్ తో పాటు దాని వెనకాల ఉన్న రాజకీయం గురించి కూడా మాట్లాడడం అంతే ఇంపార్టెంట్. సింపుల్ గా యాక్సిడెంట్ ఇలా జరిగింది, 2 బళ్ళు కొట్టేసుకుని హెడ్ ఆన్ కొలిషన్ జరిగింది, లోపల ఉండే గ్రావెల్ ఏదైతే ఉంటుందో కంకర అది వెళ్ళింది, తద్వారా చనిపోయారని చెప్పడం ఓకే, అది మనం మాట్లాడుకోవాలి. కానీ అలా మాట్లాడుకొని 2 రోజుల తర్వాత మర్చిపోయి కర్నూలు తర్వాత వికారాబాద్ లో జరిగింది, అదే చేవేలలో జరిగింది, రేపు పొద్దున ఇంకో దగ్గర జరిగేదాకా వెయిట్ చేద్దామా, ఇంకొక 20 మంది చనిపోయేదాకా ఆగుదామా? అందుకని ఇవాళ మనం గవర్నమెంట్ అడగాల్సిన క్వశ్చన్స్ ని, మన సైడ్ నుంచి మనం పాటించాల్సిన రియల్ టైమ్ సొల్యూషన్స్ ని ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. అనసూయ అనే ఆవిడ లోపల బస్ లో ఉన్నారు. ఆవిడ చెప్తున్నారు, ఆవిడ టిప్పర్ లారీ బస్సును గుద్దింది, కంకర్ లోపల పడింది, ఆవిడ పాపం వెనకాల ఉన్నారు, ఫుల్ గా బాడీ అంతా ఆవిడకి నిండిపోలేదు, సగానికి సగం నిండింది ఆవిడకి. ఈ కంకర్ని తీయండి అని చెప్తే బయట ఉన్న వాళ్ళు ఫోటోలు వీడియోలు తీస్తున్నారంట. మా దగ్గర తవ్వే పరికరాలు లేవు, మా దగ్గర మేమేం చేయగలుగుతాం అమ్మా అని చెప్పి వీడియోలు చేస్తూ మాట్లాడుతున్నారని చెప్పి ఆవిడ అంటున్నారు. ఆవిడ అయినా వినిపించుకుంటలేరు, ఫోటోలు వీడియోలు తీస్తారు, ఫస్ట్ ఫోన్లు తీసుకున్నారు, వీడియోస్ తీస్తారు. నాయన అన్న మీ కాళ్ళు మొత్తం మమ్మల్ని తీయండి, కొంచెం కంకర గుంజండి. అంతెందుకు ఈ బస్సులో ఉండే కండక్టర్ ఆ లేడీ పాప ఆవిడ చెప్తున్నారు, ఆవిడ అంతా రెప్పపాటు దూరంలో జరిగింది, నేను బస్సుకి లెఫ్ట్ లో ఉన్నాను కాబట్టి కంకర నా మీద పడలేదు, కానీ వెనకాతలు ఉండే వాళ్ళు ముందుకు తుల్లిపోయి మరీ పడ్డారు వాళ్ళు. అంతెందుకు నాకే రాడ్ తగిలి 15 కుట్లు పడ్డాయని. రాళ్ళే మేడం, కానీ ఆ రాడ్ తాకింది మేడం, రాడ్ తాగి 15 కుట్లు పడ్డాయి. అందుకని మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతా, ప్రాణాలు పోతున్నప్పుడు ఒక డెమోక్రసీలో మనం ఏం అడగలుగుతాం? మన దగ్గర ఏముంటది అంటే క్వశ్చన్ చేసే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మన దగ్గర. అదే వీడియోలో చేద్దాం. అండ్ కర్నూలులో చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, మీరు అందరూ ఒక్కసారి ఎవరైతే రిపోర్టర్స్, జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఆన్ గ్రౌండ్ రిపోర్టింగ్ చేస్తున్నారో వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది, కానీ దయచేసి మృతదేహాన్ని మీరు చూపించి వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేయకండి. మీరు బ్రతికున్నప్పుడు మనం వాళ్ళు పట్టించుకోవాలి, కనీసం చనిపోయిన తర్వాత వాళ్ళని కొంచెం రెస్పెక్ట్ ఇద్దాం, కొంచెం డిగ్నిటీ ఇద్దాం. నా వంతుగా నేను చెప్దాం అనుకుంటే ఈ పర్టికులర్ కేసుకి సంబంధించి, ఈ రోడ్డుకి సంబంధించి ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా కూడా లా సైడ్ నుంచి కానీ, గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, ఈ పొలిటికల్ రాజకీయ నాయకుల సైడ్ నుంచి కానీ ఖచ్చితంగా నా వీడియో ఒకటి వస్తుంది. మనందరూ అకౌంటబిలిటీని డిమాండ్ చేయాలి. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ వీడియోని కానీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ ఎక్కడ, ఎలా, ఎప్పుడు జరిగింది అనేది ఇక్కడ కోర్ ఇష్యూ. కాలేజ్ స్టూడెంట్స్ నుంచి జాబ్ హోల్డర్స్ వరకు ఈ తండూరు నుంచి హైదరాబాద్ రోడ్ ఏదైతే ఉందో అది రెగ్యులర్ గా వాడే రోడ్. అది మీరు ఇదే ఆర్టీసీ బస్ చూడండి, 70 మంది ఉన్నారు లోపల. బస్సు మొదలైంది మార్నింగ్ 5కి, తండూరు టు హైదరాబాద్ బస్, అది టీఎస్ఆర్టీసీ బస్, అదే టీజీఎస్ఆర్టీసీ. అది వయా చేవేళ్ళ, వికారాబాద్, హైదరాబాద్ ఈ డైరెక్షన్ వెళ్తుంటది. అండ్ మనం మాట్లాడుకున్నట్టే ఇక్కడ సింగిల్ రోడ్ ఉంది. అండ్ ఈ చేవేళ్ళ, వికారాబాద్ ఏరియా అంతా మనం చూసుకుంటే చాలా ఈ కంకరకు సంబంధించిన వర్క్ ఎక్కువ జరుగుతుండే ఏరియా, అది కన్స్ట్రక్షన్ గట్రా జరుగుతుంటే. సో ఈ టిప్పర్ లారీలు చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ. అలాంటి ఒక టిప్పర్ లారీ కూడా అక్కడ అదే టైంలో ఉంది. చేవేళ్ళ క్రాస్ అవుతున్న టైంకి 6:15, 6:20 ఆ టైం, 6:20 అనుకోండి, 6:20, 6:25 మనకి ఎగ్జాక్ట్ టైం మనకి బయటికి రాలేదు, కానీ రకరకాల రిపోర్ట్స్ లో రకరకాల టైమ్స్ ఉన్నాయి. సో రెండు వాటి లైన్స్ ఉన్నాయి. సింగిల్ రోడ్డే, సరిగ్గా డివైడర్ కూడా కనబడకుండా సూర్యుడు అప్పుడే పైకి వస్తున్న టైం అది. ఈ టిప్పర్ లారీకి ఇక్కడ ఏమైందో ఏమో గానీ సడన్ గా రైట్ తీసుకొని ఇప్పుడు ఈ 2 వెహికల్స్ కి డ్రైవర్ సీట్ సైడ్ ఉంటుంది కదా, రైట్ సైడ్, ఆ
ఆ 2 పొజిషన్స్ దగ్గర కొట్టుకొని సడన్ గా టిప్పర్ మొత్తం ఈ బస్సు మీద పడేసరికి లోపల ఉండే గ్రేవెల్ ఉంటది కదా, ఆ కంకర మొత్తం ఫస్ట్ సీట్స్ మొత్తం మీద పడిపోయినాయి. ముఖ్యంగా బస్సుకి రైట్ సైడ్ ఫ్రంట్. మీరు బస్సు మొత్తం యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత కూడా మీరు చూస్తే లాస్ట్ 3-4 రోజు తప్పితే మిగతా అంతా కంప్లీట్ గా స్మాష్ అయిపోయింది. కట్టర్లు అవి తీసి కట్ చేసి మరి జనాలు బయటికి తీశారు. ఈ 2 డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పాట్ లో చనిపోయారు. ఈ బయటికి తీసే ప్రక్రియలోనే ఎవరైతే గ్రావెల్ కింద కంప్లీట్ గా మునిగిపోయి ఉన్నారో వాళ్ళ ఊపిరాడకి చనిపోయారు. మిగతా వాళ్ళందరూ కష్టపడి బయటకు వచ్చి వాళ్ళందరూ క్షతగాత్రులు హాస్పిటల్స్ లో ఉన్నారు. వాళ్ళు చెప్తున్న మాటలే ఇవన్నీ. ఒక అతను కంప్లీట్ గా పడుకొని ఆయన కళ్ళు మూసుకొని నిద్ర లేచేసరికి ఆయన గ్రావెల్ మధ్యలో ఉన్నాడు. ఆయన అంత ఫాస్ట్ గా జరిగింది. ఇంకొక అతను చెప్తాడు mid-20s లో ఉంటాడు ఆయన. నేను బస్సు వెనకాతలు ఉన్నా, నేను బస్సు కొట్టుకొని వెనకాతలు ఉంటే చాలా మంది ముందుకు వెళ్ళిపోయారు, నేను ఆ రాడ్ అది పట్టుకోవడం వల్ల అక్కడే ఉండిపోయాను నేను అని చెప్తున్నాడు ఆయన. బయట ఫోన్ ఇట్లా పట్టుకున్న పైన దాన్ని పట్టుకోవడం వల్ల ముందుకంత పోలే. దాని తర్వాత అది లారీ గుద్దేసరికి గ్లాసులు పగిలి మనకు పైకి వచ్చినాయి. ఆ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. ఒక చిన్న పాప ఉంది. ఒక ఫ్యామిలీ భార్య భర్త 3 పిల్లలు వెళ్తూ ఈ యాక్సిడెంట్ వల్ల తల్లి చనిపోయింది. తండ్రి క్రిటికల్ స్టేజ్ లో హాస్పిటల్లో ఉన్నాడు. ఇవాళ ఆ పిల్లలు కూడా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆ పిల్లల దగ్గర మైకిల్ పెట్టి అడుగుతున్నారు. దాని మీద ఏమైనా చెప్పాలన్నా కూడా నాకు ఏం అర్థం కావట్లేదు. బట్ ఇవాళ పిల్లలకి పేరెంట్స్ లేరు. ఇవాళ అది ఎవరు తప్పది? ఆన్ ది అవుట్ సైడ్ చెప్పుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. బస్ కరెక్ట్ కండిషన్ లో ఫిట్నెస్ సర్టిఫికేట్లు కూడా చాలా బలంగా ఉన్నాయని చెప్పి టీజీఎస్ఆర్టీసీ అంటది. టిప్పర్ లారీ సైడ్ చెప్పడానికి అసలు అతను బ్రతికే లేడు, లోపల ఒకతను ఉంటాడు కదా, అది ప్యాసింజర్ వెహికల్ కాదు అది. సరే ఒకవేళ నిజంగా ఓవర్ స్పీడింగ్ జరిగింది అనుకుందాం, ఏదో బైక్ వచ్చింది మధ్యలో, ఆ బైక్ ని తప్పిద్దామని చెప్పి తను టిప్పర్ లారీ అలా వెళ్ళాడు అనుకో, లేదా రోడ్డు మీద గుంతున్నా మధ్యలో డివైడర్ సరిగ్గా కనబడకపోయినా, ఏది ఏమైనా ఒక ఫండమెంటల్ ప్రాబ్లం మనందరికీ కనబడుతుంది కదా. రోడ్ ఏదైతే ఉందో, టిప్పర్ లారీలు ఆర్టీసీ బస్సులు తిరిగే రోడ్డు అది ఆన్ ఎ కంటిన్యూస్ బేసిస్. ఇప్పుడు ర్యాండమ్ గా కొన్ని సందుల్లో అప్పుడప్పుడు బస్సులు వెళ్ళే రోడ్లు అంటే అనుకోవచ్చు, కానీ డైలీ షటిల్స్ కొట్టే బస్సులకి ఈ రోడ్స్ మనం ఇస్తాం. మనం నాకు కూడా చాలా మంది డిఎంస్ చేశారు. ఏమంటారు వాళ్ళు? ఒకటే మాట, అన్నయ్య 3-4 రోజులకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంటది ఇక్కడ అసలు ఎన్హెచ్ ఇది నేషనల్ హైవే. ఇది 2018లో దీనికి అప్రూవల్ వచ్చింది. ఈ హైదరాబాద్ మనేగూడ స్ట్రెచ్ ఏదైతే ఉందో, అదే ఈ 46 కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో, ఇది 4 లైన్ ఉండాల్సిన రోడ్ ఇది. అంతేందుకు ఇదే చేవేలకి మొయినాబాద్ కి ఒక బైపాస్ వేస్తా అన్నారు, దాని మీద అత్తాపత్తా లేదు. ఇదంతా నాకు ఒక డిఎం కాదు, మల్టిపుల్ డిఎంస్. వర్క్ డిలే అంటారు, ఈ క్లియరెన్స్ లేదంటారు, ఆ క్లియరెన్స్ లేదంటారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ఇవాళ 19 ప్రాణాలు పోయిన తర్వాత కూడా మనం క్వశ్చన్ చేయకపోతే ఎలా అన్నయ్య అని అడుగుతున్నారు ఒక అబ్బాయికి మనం ఏ సమాధానం చెప్దాం? మనం అక్కడే వికారాబాద్ లో ఉండే అబ్బాయి. వీడియో బిగినింగ్ లో మనం మాట్లాడుకున్నట్టు ఈ అఖిల అనే అమ్మాయి వాళ్ళ తండ్రినే మనం చూద్దాం. మనం ఒకసారి ఆయన చెప్పిన 3 వ్యక్తులు, 3 లీడర్స్ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు. ఆయన మహేందర్ రెడ్డి గారు, ఆయన బీఆర్ఎస్ కి సంబంధించిన వ్యక్తి, ఆయన ఫార్మర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఆయన సవితా ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆవిడ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లో స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోతో ఉన్నారు. కాకపోతే ఈ చేవెల్ ఏరియాలో ఆవిడకి చాలా పట్టు ఉంది. 3వ వ్యక్తి యాదయ్య గారు అయితే ఆయన పరామర్శించడానికి రాబోయ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారని చెప్పి ఒక న్యూస్ ఆర్టికల్ లో చదివాను నేను. ఇది ఎందుకు అవుతుంది? ఈ గవర్నమెంట్ మీద ఒక కోపం, ఒక యాంగర్ ఎందుకు ఉంది జనాల్లో? డిలే అవుతుందనే కదా. ఒక పర్టికులర్ పార్టీని పాయింట్అవుట్ చేద్దామని కాదు. ఇక్కడ ప్రతి పార్టీకి అదే ధోరణి ఉంది. జనాల ప్రాణాలకు సంబంధించి అదే లేట్ బ్యాక్ యాటిట్యూడ్ ఉంది. ఈ లేట్ బ్యాక్ యాటిట్యూడ్ నే క్రిమినల్ నెగ్లిజెన్స్ అన్నా నేను. ఇది ఇక్కడ వాడిన పదం మాత్రమే కాదు. ఇది కర్నూలులో కూడా ఈ ప్రైవేట్ బస్సులకు సంబంధించి గవర్నమెంట్ పెట్టాల్సిన నిఘా పెడుతుందా లేదా, ఎమర్జెన్సీ డోర్లు ఉన్నాయా లేవా, హ్యామర్స్ ఉన్నాయా లేవా, కరెక్ట్ గా అంతా ఆన్ రికార్డ్ ఉందా లేదా, ఇవంతా లేకుండా సంతకాలు పెట్టేస్తుంటది. అది ఏంటది? క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా? ఒక సగటు వ్యక్తికి ఏముంటది? హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి, పడుకొని సుఖంగా వెళ్దాం అనుకుని ఎక్కుతాడు అంతే బస్సు. ఆయన ఆ బస్సు ఎక్కితే ప్రాణాలు పోతాయని పాప ఆయనకి ఏం తెలుస్తుంది? లేదా ఇక్కడ ఉద్యోగాలకు వెళ్ళడానికి కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు లోపల. స్టూడెంట్స్ ఈ నేషనల్ హైవే 163 తీసుకుందాం మనం. దీని 4 లైనింగ్ ఎప్పుడు టెండరింగ్ జరిగింది? 2018లో కాదా? 17 మార్చ్ 2022లో ఈ పనులు మొదలవలేదా? మరి అప్పటి నుంచి ఇప్పటివరకు గవర్నమెంట్లు మారే కానీ పని ఫాస్ట్ అయిందా? స్టే ఆర్డర్లు వస్తున్నాయి. గవర్నమెంట్ అదిగో చూడండి, ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఆర్డర్ ఇచ్చింది, లేదా పలానా ఎన్వైరన్మెంట్ అసెస్మెంట్ బోర్డు అంటారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని యాక్సిడెంట్లు జరిగిన తర్వాత, ఇన్ని ప్రాణాలు పోయిన తర్వాత ఇప్పుడు ఒకే హర్డల్స్ వెళ్ళిపోయినాయి, ఇప్పుడు కడతామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అది కూడా ఎప్పుడు మొదలు పెడతారో, ఎప్పుడు పూర్తి చేస్తారో మనకు క్లారిటీ లేదు. అందుకని ఉంది వాళ్ళ కోపం జనాలకి. ఎటువంటి రాజకీయ నాయకుల మీదైనా ప్రూఫ్స్ లేకుండా అన్వారంటెడ్ ఎలిగేషన్స్ చేద్దామని నా ఉద్దేశం కాదు. కాకపోతే అక్కడ బాధితులు ఏమంటున్నారు? మీకు అక్కడ స్థలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి కాబట్టి మీరు రోడ్ ని వైడ్ అవ్వకుండా ఆపుతున్నారు. మీరు ఎన్ని రోడ్లు వైడ్ అవ్వలేదు? ఆ ఒక్క రోడ్, ఆ 46 కిలోమీటర్ల స్ట్రెచ్ మాత్రం అలాగే ఎందుకు ఉంచుతున్నారు? మీ ఆస్తులు పెరగాలంటే మా ప్రాణాలు పోవాలా? ఇది ఆయన అడుగుతున్న మాట. సబితా ఇంద్రారెడ్డి సావుడికి, మహేందర్ రెడ్డి సావుడికి, కాళే యాదయ్య సావుడికి వైడర్ అయితే లేవు రోడ్డు. వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నందుకు దీనికి ఎవరైనా సమాధానం ఇవ్వాలి కదా. ఎవరు ఇవ్వాలి? దయచేసి ఒక సగటు వ్యక్తిని ఆయన అడుగుతున్న ఈ 6 విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. ఆ 4 లేన్ హైవే కంప్లీట్ అవ్వాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మధ్యలో రావాల్సిన మీడియం డివైడర్లు రావాలి. ఈ షోల్డర్స్ గానీ, సేఫ్టీ బ్యారియర్స్ గానీ, ఇది నేను చెప్పాల్సిన విషయం కాదు. ఇది బేసిక్ గా గవర్నమెంట్ కి ప్రజల పట్ల ఉండే బాధ్యత. ఇది అక్కడతో ఊరుకోకూడదు. ఈ చేవెళ్ళ మొయినాబాద్ బైపాస్ ఏదైతే ఉందో, ఏదైతే ఈ పర్టికులర్ రోడ్ లో కంజెషన్ ని తగ్గిస్తుందో, అదే రోడ్ లో టిప్పర్లు, కార్లు, బైక్లు, ఆర్టీసీ బస్సులు, ఇన్ని వెహికల్స్ ఎట్ ఏ టైం మనకి రోడ్డు మీద ఉంటే, ఇలాంటి
అలాంటి టైంలో మీరు ఒకసారి ఊహించుకోండి, ఒకసారి జస్ట్ ఒక బైపాస్ చేయడం వల్ల ఈ ఫ్రీక్వెన్సీని మనం తగ్గిస్తున్నాం, ఈ డెన్సిటీని మనం తగ్గిస్తున్నాం అంటే ఖచ్చితంగా చేయాలి మనం. పాట్ హోల్స్, డ్రైనేజ్, సైనేజ్, లైటింగ్, కర్వ్ విజిబిలిటీ కానీ, బ్లాక్ స్పాట్స్ కానీ ఇవన్నీ మనం పట్టాలి. అంటే నా ఉద్దేశం ఆడిట్ చేయాలి. అంటే ఇదేదో గవర్నమెంట్ ప్రజలో కాదు, థర్డ్ పార్టీకి ఇవ్వండి. మీరు మన దగ్గర బ్రిలియంట్ మైండ్స్ ఉన్నాయి, ట్రిపుల్ లాంటి కాలేజీలు ఉన్నాయి మన హైదరాబాద్ లో, లేదా CRRAకి ఇవ్వండి. ఈ ఆడిట్ రిజల్ట్స్ ఉంటాయి కదా, దీన్ని పబ్లిక్ గా మీరు పబ్లిష్ చేయండి. తర్వాత ఈ టిప్పర్ లారీ ట్రక్స్ ఉంటాయి కదా, ఇది గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఇనిషియేటివ్, ఇది మీరు పీనలైజ్ చేయండి. పెద్ద పెద్ద ట్రక్స్ మీరు ఎటువంటి మ్యాట్ ఏం లేకుండా, ఎటువంటి సేఫ్టీ ఏం లేకుండా మీరు వెళ్తుంటే ఇలాంటి ప్రమాదాలు జరగవా? మనంటప్పుడు ఎవరిని పీనలైజ్ చేయాలి? మీరు అలాంటి సేఫ్టీని తీసుకొని టిప్పర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు పీనలైజ్ చేస్తే గానీ, ఏదైనా పనిష్మెంట్ ఉంటే గానీ మనకి రిజల్ట్ కనబడదు. ఏవైతే టిప్పర్లు తిరుగుతున్నాయి ముఖ్యంగా ఆ పర్టికులర్ ఏరియాలో, ఇది ఒక రోజు 2 రోజులు ముచ్చట కాదు, ఇది కంటిన్యూస్ గా సేఫ్టీ వాళ్ళు పెట్టుకోవాలి. ఈ కేసులో సేఫ్టీ ఉందా లేదా? ఎందుకంటే ఉంటే అదంతా దాటేసుకొని అంత కంకర పక్క బస్సులో పడ్డం అది ఇంపాసిబుల్. అది లేకపోతే ఎందుకు లేదు? అది గవర్నమెంట్ మ్యాండేటే కదా, ప్రతి టిప్పర్ పెట్టుకోవాలి అది అని. అగైన్ నెగ్లిజెన్స్, అదే క్రిమినల్ నెగ్లిజెన్స్. ముఖ్యంగా వర్షాకాలంలో సైక్లోన్ గట్రా వస్తున్నప్పుడు పాట్ హోల్స్ ఎంత డేంజర్ తెలుసా? పాట్ హోల్ కనబడితే 48 నుంచి 72 గంటల లోపల దాన్ని పూర్తి చేయాలి అని కాంట్రాక్టర్ల మీద ఒక మ్యాండేట్ ఉండాలి. గవర్నమెంట్ లైట్ తీసుకుంటే కాంట్రాక్టర్ లైట్ తీసుకుంటారు. ప్రజలు గవర్నమెంట్ అడగకపోతే, మనలాంటి వాళ్ళు మాట్లాడకపోతే, మన వాయిస్ వాళ్ళ దాకా రీచ్ అవ్వకపోతే వాళ్ళకు కూడా హీట్ అర్థం కాదు. మన పవర్ ఏంటి? డెమోక్రసీలో మన పవర్ ఏంటి? ఆ క్వశ్చన్ తోనే మన వీడియో మొదలైంది. డెమోక్రటిక్ సొసైటీలో బస్సు ఎక్కి ఒక పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్ కి వెళ్తున్నప్పుడు దారిలో టిప్పర్ కొట్టి కంకర్ లోపల పడి మన బాగా తెలిసిన వ్యక్తి చనిపోతే మన అరిచేతిని ఆకాశానికి చూపించి అర్థించడం కాకపోతే మనం ఏం చేయగలం అనే డౌట్ మీకు వస్తే మనం ప్రశ్నించగలం, క్వశ్చన్ చేయగలుగుతాం. ఇదే మన పవర్. RTL ఫైల్ చేయగలుగుతాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రతి భారతీయుడికి ఉండే హక్కు అది. చేవెళ్ళ 4 లేన్ రోడ్ ఎక్కడా అని అడగండి. పర్సంటేజ్ తో నాకు న్యూమరికల్ గా ఒక ఆన్సర్ కావాలి. ఎంతవరకు పూర్తయింది, ఎప్పుడు పూర్తవుతుంది అని అడగండి. ఏ కాంట్రాక్టర్ దగ్గర ఆ టెండర్ ఉందో ఆ వ్యక్తికి ఉండే మెరిట్ ఏంటని అడగండి. ఈ మార్పు విలేజ్ పంచాయతీ లెవెల్స్ నుంచి రావాలి. మనందరం కలిపి ఒకటి, మనం అండ్ ప్రజలు అనే ఈ ఎంటిటీ గవర్నమెంట్ అడుగుతుందని పెట్టుకోవాలి. అంతేగాని పార్టీల కింద విడిపోయి ఈ పార్టీలకు జెండాలు మోసే వ్యక్తులుగా మనం అనుకున్నా, వీళ్ళు మన జెండాలు మోస్తారులే అని వాళ్ళు అనుకున్నా, ఇంకో కర్నూలు జరుగుతుంది, ఇంకొక చేవేల జరుగుతుంది. అందుకని చెప్తున్నాం, మనం గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ ఏ పార్టీ ఉన్నా కూడా వాళ్ళు తప్పు చేస్తే మనం ప్రశ్నించాలి. అది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియానైనా, తెలంగాణ R&B డెవలప్మెంట్ అయినా, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా, ట్రాన్స్పోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, లోకల్ ఎమ్మెల్యేలైనా, ఎవరైనా మనకు ఒకటే. మనకి ఇలాంటి ప్రమాదాలు మనకు జరగకుండా ఉండాలంటే మనం మాట్లాడాలి, మనం గలం విప్పాలి. సింపుల్ గా చెప్తున్నా, రాజకీయ నాయకులకు ఒక ఇండిఫరెన్స్ ఉండి తద్వారా బ్యూరోక్రటిక్ లెవెల్లో ఒక డిలే జరిగి దానికి మించి మనకేం పవర్ ఉందిలే అని చెప్పి మనం అనుకుని ఈ 3 కలిస్తే ఈ చావులు యాక్సిడెంట్ ఎలా అవుతాయి చెప్పండి ఒకసారి. నాకు అర్థం కావట్లేదు. ఈ 3 ఎంత లీథల్ కాంబినేషన్ మీకు తెలుసా మీకు? అందుకే ఈ సంఘటనలు యాక్సిడెంట్ అని పిలవడం మనం మానేయాలి. మనం యాక్సిడెంట్ అంటే వాళ్ళు కూడా యాక్సిడెంట్ అంటారు. 2-3 రోజులు దీని గురించి మాట్లాడతాం, మర్చిపోతాం. అందుకే ఈ టాపిక్స్ నేను వదలట్లేదు. అండ్ బై ద వే, నా రైట్ ని నేను ఎక్సర్సైజ్ చేశాను. ఎవరైతే ఆంధ్ర నుంచి వీడియోలు చూస్తున్నారో లేదా తెలంగాణ నుంచి చూస్తున్నారో, ఇది మా స్టేట్ సమస్య కాదని మీరు అనుకోకండి. మనందరం ఒకటి. మన తెలంగాణ తమ్ముళ్ళకి కానీ అన్నయ్యలకు కానీ ఏదైనా సమస్య వస్తే మనం నిలబడిపోతే ఎలా? రేపు పొద్దున్న ఆంధ్ర వాళ్ళకి సమస్య వచ్చినా కూడా తెలంగాణ వాళ్ళు నిలబడాలి కదా. అందుకే నేను చెప్తున్నా, దీనికి మన వంతు కృషి మనం చేద్దాం. మిమ్మల్ని స్ట్రైట్ గా పాయింట్ అడుగుతున్నా నేను, ఎందుకంటే ఐ జస్ట్ డోంట్ బిలీవ్ ఇన్ వన్ వే టాక్. ఎవరైతే ఆ పర్టికులర్ చేవేళ్ళ ఏరియాలో ఉంటున్నారో, నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యారని మీరు అనుకుంటే, ఏదైనా మీరు యాడ్ చేద్దాం అనుకుంటున్నా, మీ లోకల్ మీరు ఆ రోడ్ లో మీరు ట్రావెల్ చేసే వ్యక్తి అయి ఉంటే మీరు రాయండి, కింద కామెంట్స్ రాయండి. ఎందుకంటే మీరు ఏదైనా ఒక మాట మాడుతున్నారంటే యూఆర్ ఎక్సర్సైజింగ్ యువర్ రైట్. ఈ పోడియం ని మీరు వాడుతున్నారండి. బీ అవేర్, బీ రెస్పాన్సిబుల్ అండ్ బీ స్మార్ట్. నేను ఏ పాయింట్ మిస్ అయ్యానని మీరు అనుకున్నా కింద రాయండి ఖచ్చితంగా. అండ్ అఫ్ కోర్స్ ప్రజలు దీన్ని వదలరు. ఇది చాలా సీరియస్ టాపిక్. ఇది గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది, పొలిటికల్ లీడర్స్ రెస్పాండ్ అవుతారు. వాళ్ళు ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా దాన్ని అన్ఫిల్టర్డ్ గా చేసుకొచ్చి మీ ముందు పెట్టేస్తాను నేను. ఈ అప్డేటెడ్ వీడియోస్ మీరు కంటిన్యూస్ గా చూడాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అండ్ వన్స్ అగైన్ న్యూస్ మీడియా నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే దయచేసి మళ్ళీ చెప్తున్నా, మృతదేహాన్ని మాత్రం చూపించండి. ఇవాళ 24 మంది చనిపోయారంటే 24 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసినట్టు, 24 ఆశలు చనిపోయినట్టు. దాన్ని ఒక ఇమేజ్ కింద, ఒక వీడియో కింద, ఒక విజువల్ కింద దాన్ని మార్చకండి. అది ఒక్కటే నేను, ఇట్స్ ఎ రిక్వెస్ట్, గుండెల్లోంచి వస్తున్న రిక్వెస్ట్ అది, అంతే. దానికి మించి ఏం లేదు. ఇంకా నేను మళ్ళీ రేపు ఇంకో అప్డేటెడ్ వీడియోతో మీ ముందుకు వస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.